పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం అగ్రిగోల్డ్ బాధితుల సమావేశం ఆకివీడులోని సిపిఎం పార్టీ కార్యాలయంలో అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెన్సీ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి తిరుపతిరావు ఆధ్వర్యంలో గురువారం పత్రికా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జూన్ 15 ఆదివారం పశ్చిమ గోదావరి జిల్లా అగ్రిగోల్డ్ బాధితుల సమావేశం తణుకు సిపిఎం పార్టీ ఆఫీసులో జరుగునని, జిల్లా వ్యాప్తంగా ఉన్న అగ్రిగోల్డ్ బాధితులు పాల్గొనాలని వి తిరుపతిరావు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో అగ్రిగోల్డ్ ఏజెంట్లు ఐవివి సత్యనారాయణ, కె గోపాలకృష్ణ, కోమటి సూర్యనారాయణ, ఎన్ పల్లయ్య, ఎన్ శ్రీనివాసరావు, ఏవి రాంబాబు, కె మాధవి, రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నా పేరు తిరుపతిరావు. నేను ఈ అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్కి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈరోజు ఆకివీడులో ఈ పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి అగ్రిగోల్డ్ బాధితుల సమావేశం రేపు 15వ తేదీ నాడు తణుకు సిపిఐ పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో దరిదాపుగా 20 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులు ఉంటే, గత 11 సంవత్సరాల క్రితం అగ్రిగోల్డ్ కంపెనీ ఈ ఆర్థికంగా జనాలను మోసం చేసిన తర్వాత అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేశాం. ఈ దశలో గత గవర్నమెంట్లో ఒక 10 లక్షల మందికి 10,000, 20,000 రూపాయలు, 900 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇంకా ఈ రాష్ట్రంలో 10 లక్షల మంది పైచిలుకు అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారు. దరిదాపుగా వాళ్ళకి 3,000 చిల్లర కోట్ల రూపాయలు ఇంకా ఈ రాష్ట్రంలో బాధితులకు రావాల్సినటువంటి పరిస్థితి. దరిదాపుగా 24 జీవోల ద్వారా 24,000 ఎకరాల అగ్రిగోల్డ్ ఆస్తులను సిఐడి వారు అటాచ్మెంట్ చేస్తున్నారు. అంతేకాకుండా కమర్షియల్గా కొన్ని వందల గజాల భూములు కూడా అటాచ్ చేసినటువంటి పరిస్థితి. అయితే ప్రభుత్వాలు మేము ఏదో చేస్తామంటే తాత్సారం చేస్తూ వస్తూ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చేసినటువంటి పోరాటాల ఫలితంగా ఈ కూటమి ప్రభుత్వం రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయిలో ఉన్నతాధికారులతో కమిటీలు ఫామ్ చేసి ఒక వెరిఫికేషన్ ప్రక్రియ మొదలుపెట్టింది. అదేవిధంగా మేము ఒక స్పెషల్ కోర్టు కావాలండి. ప్రస్తుతం ఏలూరు కోర్టులో కేసు నడుస్తూ ఉంది. కొన్ని వేల కేసుల్లో ఇది ఒకటిగా నడుస్తూ ఉంది. అట్ట కాకుండా అగ్రిగోల్డ్ కేసుకి స్పెషల్ కోర్టు కావాలని అడిగాం. అది కూడా దానికోసం కూడా ప్రయత్నం చేస్తున్నామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. అయితే ఇప్పుడు సమస్య మొదలయ్యి ఇది 11వ సంవత్సరం. ఇప్పటికే దరిదాపుగా ఈ రాష్ట్రంలో 600 మంది పైగా అగ్రిగోల్డ్ బాధితులు చనిపోయినటువంటి తరుణంలో కమిటీలతో కాలయాపన చేయొద్దు, వెరిఫికేషన్తో టయాన్ని పాస్ చేయొద్దు, ఖచ్చితంగా ఒక కాల పరిమితి లోపల ఈ సమస్యకి పరిష్కారం చూపించండి. అగ్రిగోల్డ్ ఆస్తులను వేలం వేస్తారా, అయితే బాధితులకి ఇస్తారా, ఏదో ఒక పద్ధతిలో ఈ సమస్యకి పరిష్కారం చూపించమని ప్రభుత్వాన్ని కోరుతూ, మీరేదో కమిటీలు వేస్తున్నారు కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రిగోల్డ్ బాధితులు పూర్తిగా మిమ్మల్ని నమ్మి కామ్గా ఉంటారనేటువంటి ఆలోచనకైతే ప్రభుత్వం రావద్దని, మీరు ఎక్కడైనా నిర్లక్ష్యం వహించినా ఒక టైం బాండ్ లోపల ఈ సమస్యని పరిష్కారం చేయకపోయినా అగ్రిగోల్డ్ బాధితులు అందరూ మళ్ళీ రోడ్ల మీద రావడానికి సిద్ధంగా ఉన్నారని, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి అగ్రిగోల్డ్ బాధితులు ఐక్యంగా ఉన్నారు. కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది ఈరోజు మీరు ఈ సమస్యని పరిష్కారం చేస్తారని చూస్తూ ఉన్నారు. మీరు నిర్లక్ష్యం వహిస్తే మళ్ళీ రోడ్ల మీదకి రావడానికి సిద్ధంగా ఉన్నారని గవర్నమెంట్కి తెలియజేస్తూ ఆ సమస్యను త్వరగా పరిష్కరించుకొని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.